ఇప్పుడు తెలుగు హీరోస్ లో మీకు ఫేవరెట్ అంటే ఎవరు? My favorite Prabhas. ప్రభాస్. Yes. ఓ ఎందుకు? వన్ రీజన్ I love యూ లైక్ Bahubali. ప్రభాస్? I like he's such a he's a good actor. I like his movie, especially Bahubali. I'm a big fan. ఓన్లీ బికాస్ ఆఫ్ ద బాహుబలి. Yes, because of Bahubali. కొంచెం ఇప్పుడు మీ మీ ఫింగర్స్ ఆల్మోస్ట్ ప్రభాస్ So, big same size and సేమ్. Okay, is it? Okay, I didn't know that. మీరు కొంచెం ఇలా మాట్లాడేటప్పుడు ప్రభాస్ హ్యాండే కనిపించినట్టు. Is it? Okay, okay. Oh, something అది new. నువ్వు అది మీరు బిగ్ ఫ్యాన్ అన్నారు, ఎప్పుడు మీరు I ఐడెంటిఫై never seen his hands. చేతులు ఎప్పుడు చూడలా. యాక్చువల్ గా ప్రభాస్ హ్యాండ్స్ కి ఫ్యాన్స్ ఎక్కువ Is ఉన్నారు. it? Okay, surprising. అంటే ఆల్మోస్ట్ ఇంత బిగ్ ఫింగర్స్ లైక్ Oh, okay, okay. అవునా? లైక్ మీరు కూడా అంతే కదా. Yeah, of course. అది surgeon hands అంటారు అనమాట నాయి. So yeah, all surgeons used to have bigger hands. ఓకే ఓకే. అలా ఉంటే It's easier to do surgeries. ఓకే. ఎట్లా సార్? ఎందుకంటే మీరు వచ్చి హ్యాండ్లింగ్ లాట్ ఆఫ్ ఆర్గన్స్ కదా, హ్యాండ్లింగ్ చేసినప్పుడు ఇఫ్ యూ లాంగర్ హ్యాండ్ ఈజియర్ టు డూ సూచరింగ్, ఓకే అన్ని సర్జికల్ ప్రొసీజర్స్ కి లాంగర్ హ్యాండ్స్ అనేది ఇట్ ఇస్ గుడ్ ఫర్ సర్జరీస్. ఉంటుంది. ఈజీ, లిటిల్ బిట్ ఈజియర్. ఓకే ఓకే. యాక్చువల్గా మీరు ఓపెన్ సర్జరీస్ పెద్దగా ప్రిఫర్ చేయరు కదా. నాట్ రేర్. వెరీ రేర్. ఓకే. వెరీ ఓన్లీ ఫర్ సిజేరియన్స్ మటుకే. నేను ఓపెన్ సర్జరీ చేసి ఐ థింక్ అట్లీస్ట్ ఒక 8-9 years అయి ఉంటుంది. అవునా? అంతా ఇప్పుడు మనం చేసే లాప్రోస్కోపీ అంతే. కానీ లాప్రోస్కోపీ కూడా ఇంకా అవేర్నెస్ రాలేదండి. అన్ఫార్చునేట్ గా అదే ఓపెన్ కి వెళ్ళిపోతున్నారు. అదే ప్రాబ్లం. ఐ థింక్ కౌన్సిలింగ్ లోనే ఉంటుందండి. ఇప్పుడు వచ్చి చూసారంటే ఇప్పుడు ఒక 10 doctors లో ఒక 6 doctors వచ్చి నువ్వు ఓపెన్ సర్జరీ చేయాలి, లాప్రోస్కోపీ చేస్తే నీకు ఈ నెగటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని చెప్తారనమాట. అన్ఫార్చునేట్. ఎందుకంటే వాళ్ళకి చేయటం తెలియదు అని చెప్పి వాళ్ళు నెగటివ్ చాలా ఉంటాయని చెప్తే ఆబ్వియస్లీ పేషెంట్స్ కూడా అట్లా నమ్ముతారు. ఇలా మేబీ నెగటివ్ ఎక్కువ ఉంటాయో అని చెప్పి ఓపెన్ సర్జరీకి వెళ్తున్నారు. దట్స్ ద ఓన్లీ రీజన్. కానీ బెనిఫిట్స్ అనేది లాప్రోస్కోపీ ఇస్ ఫార్ మోర్ బెనిఫిషియల్ దెన్ ఓపెన్ సర్జరీ. ఓన్లీ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ లేదు, అదే ప్రాబ్లం. కానీ ఓపెన్ సర్జరీ ఒక్కసారి ఓపెన్ చేసాము అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. అవునండి, ఆఫ్ కోర్స్. స్కార్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ రేట్స్ అండి, ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఓపెన్ సర్జరీలో. బెడ్ రెస్ట్ ఒకరు లాప్రోస్కోపీ చేశారంటే మార్నింగ్ ఫినిష్ చేస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఓపెన్ సర్జరీ అంటే 5 to 6 days హాస్పిటల్లోనే ఉండాలి. 3 వచ్చి బెడ్ స్కార్, మీరు చెప్పినట్టు బిగ్ స్కార్ ఉంటుంది. ఇది వచ్చి ఒక 3 to 4 millimeter ఇన్సిషన్ ఉంటుంది. ప్లస్ ఆల్సో మనకి ఎనస్థీషియా రికవరీ టైం. మనం ఓపెన్ సర్జరీ అనేది చాలా టైం పట్టుద్ది, లాప్రోస్కోపీ అనేది తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అది కాక అడ్వాన్స్డ్ టెక్నాలజీలు చాలా వచ్చింది కదా. రోబోటిక్స్ కూడా ఇప్పుడు వచ్చింది. లాప్రోస్కోపీకి నెక్స్ట్ వచ్చి రోబోటిక్ అన్నమాట. ఇంకా కాంప్లికేటెడ్ సర్జరీస్ వచ్చి రోబోనే చేస్తుంది. మనం వచ్చి ఒక మిషన్ లో చూసి హ్యాండిల్ చేస్తే ఆ మిషన్ మీకు రోబో వచ్చి మీకు ఆపరేట్ చేసేలాగా. ఆల్రెడీ ఆర్థో సర్జన్ లో వచ్చిందండి. మన ఈ గైనక్ కూడా వచ్చినాయి. ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ లో వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఏఐ కంట్రోల్ రోబోస్ అనేది వస్తాయి అనమాట. సో మనం వచ్చి ఓన్లీ బటన్స్ ప్రెస్ చేయాలి యాజ్ అ డాక్టర్. ఆ బటన్స్ ప్రెస్ చేస్తే ఆ రోబోట్ వచ్చి సర్జరీ చేస్తుంది. పడుకోవచ్చు అంతే. కానీ ఏదైనా ఫిజికల్ గా చేసినంత అంటే ఫిజికల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ ఉండాలి. ఎట్లా ఇప్పుడు మీకు ట్రైన్ కండక్టర్స్ ఎట్లా ఉన్నారు, ఎస్ నో, ట్రైన్ కండక్టర్స్ లేకుండా కూడా ఇది ట్రైన్స్ వెళ్తాయి. కానీ ఎందుకు అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆల్వేస్ రిక్వైర్డ్ అనమాట, అకౌంటబిలిటీకి. ఓకే ఓకే.